నేనెవరిని అంటే అని నవ్వుతావేంట్రా? నేనెవరినో సమాధానం చెప్పు. ఒరేయ్, మన అశ్వినికి పెద్ద అనుమానం వచ్చిందిరా. మీరందరూ వచ్చి వీడి అనుమానం తీర్చండి. రండిరా, రండి, తొందరగా రండి, పరిగెత్తండి. ఒరేయ్, మీరెవ్వరూ రావద్దు, గురువు గారు చెప్పిన పని చేసుకోండి. ఒరేయ్ భరణి, నేను ప్రశ్న అడిగింది నిన్ను, నువ్వు సమాధానం చెప్పాలి గాని వాళ్ళందరినీ రమ్మంటావేమిటి? ఒరేయ్, నువ్వు అడిగిన ప్రశ్న చాలా విచిత్రంగా ఉందిరా. నీకు సమాధానం చెప్పడం నా ఒక్కడి వల్ల కాదు, అందుకే వాళ్ళని పిలుస్తున్నాను. ఓరి పిచ్చాడా, నువ్వెవరివి అని అడిగితే సమాధానం ఏం చెప్పాలి అంటే నేను పరమానందయ్య గారి ప్రథమ శిష్యుడిని అని సమాధానం చెప్పాలి. అంతే కదా, నేను పరమానందయ్య గారి ప్రథమ శిష్యుణ్ణి అంతే. కాదురా, పరమానందయ్య గారి ప్రథమ శిష్యుడిని నేను అశ్వినిని అంతే. నేను కూడా నువ్వు అన్నట్టే అనాలా? అలాగే నేను పరమానందయ్య గారి ప్రథమ శిష్యుణ్ణి భరణిని అంతే. ఒరేయ్, నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు. ఒరేయ్, నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు. నాకు ఒళ్ళు మండిపోతుందా? ఓయ్, నాకు ఒళ్ళు మండిపోతుందిరా. సరే, సమయం వచ్చినప్పుడు తెలుసుకుందాం. సరే, సమయం వచ్చినప్పుడు తెలుసుకుందాం. అమ్మా, అబ్బా అబ్బా, అయ్యో కాళ్ళు లాగేస్తున్నాయి, ఒళ్ళంతా పులిసిపోయింది. ఒక జామంతా నడిచాను. అయినా మీరు పొరుగురు వెళ్ళి వైద్యం చేయకపోతే వాళ్ళని ఇక్కడికి రమ్మనొచ్చుగా. జబ్బు పడిన మనుషులు ప్రయాణం ఎలా చేస్తారు చెప్పు? అందుకే నేనే వెళ్ళి మందులు ఇచ్చి వచ్చాను. ఇంతకు జబ్బు నయమైనట్లేనా? నయమైనట్లే, కాకపోతే మందులు వాడాలి. అబ్బా, ఉండండి, మీ శిష్యుని పిలుస్తాను, కాస్త కాళ్ళు పడతారు. ఏమిటి, వాళ్ళు కాళ్ళు పడతారా? కాళ్ళు విరిచేయరు కదా? ఏమో మరి, మీ శిష్యుల సంగతి మీకే తెలియాలి. పిలుస్తాను, మీరే చెప్తారు గాని. సరే, పిలు. నమస్కారం గురువు గారు. మీరు మమ్మల్ని పిలిచారని గురుపత్ని గారు చెప్పారు. అవునరా, మీకు చిన్న పని చెబుదామని పిలిపించాను. చిన్న పని? గురువు గారు మనల్ని ఇంకా చిన్నపిల్లలాగానే చూస్తున్నారు. మనం పెద్దవాళ్ళం అయిపోయాం కదా, అందుకని మమ్మల్ని అందరినీ చెట్టంత ఎదిగారని అంటున్నారు. అవును, మాకు పెద్ద పని చెప్పండి గురువు గారు. ఎంత పెద్ద పని అయినా చిన్న పనిలా చేసేస్తాం, చెప్పండి గురువు గారు. అబ్బాబాబా, కాసేపు మీరు మాట్లాడకుండా ఉంటారా? అసలే నాకు ఒంట్లో నలతగా ఉంది, కాళ్ళు లాగేస్తున్నాయి. ఒరే, మీరిద్దరు ఇటు ఈ కాలు, మీరిద్దరు ఇటు ఈ కాలు మెత్తగా పట్టండిరా, కాసేపు కొనుక్కు తీస్తాను. అలాగే గురువు గారు, ఉండండి. ఇలా పడుకోండి. పడుకోండి. అమ్మ, ఎలా కూర్చోరా? నెమ్మదిగారా. ఒరేయ్, మనం గురువు గారి కాళ్ళు మెత్తగా నొక్కాము కాబట్టి హాయిగా నిద్రపోతున్నారు. చాలేవోయ్ బడాయి, ఈ కాళ్ళు మేము మెత్తగా శుచి మెత్తగా నొక్కాం కాబట్టి గురువు గారు సుఖ నిద్రపోతున్నారు. అందుకనే మా కాలే మంచిది. అంటే ఏమిటి? మా కాలు మంచిది కాదా? మా కాలు మంచిది అంటే మీ కాలు మంచిది కాదనేనో అర్థం.
దద్దమ్మ తెలివి తక్కువ దద్దమ్మని. ఒరేయ్, దద్దమ్మ దద్దమ్మ అని నన్ను 2 సార్లు అంటావురా? 2 సార్లు కాదురా, 4 సార్లు. 4 సార్లు కాదురా, 8 సార్లు అంటాను. అసలు ఈ గొడవంతా ఆ కాలు వల్లే వచ్చింది. ఆ కాలును నరికేస్తే గొడవే ఉండదుగా. నేను పట్టే ఈ కాల్ని నరికేస్తానంటావా? ఒరే రోహిణి, వెళ్ళి ఆ మూలన కత్తుంది పట్టాలా, వీడి కాలును నరికేద్దాం. ఒరేయ్, నేను పట్టే ఈ కాలుని నరికేస్తానంటావా? రోహిణి పట్రారా. ఒరేయ్, నువ్వు వెళ్ళి పెద్ద కర్ర పట్టుకురారా. ఈ కాళ్ళు పట్టుకొచ్చేస్తాను. ఏయ్, నువ్వు పట్టే ఆ కాలే మంచిది కాదు, అందుకే దాన్ని నరికేస్తాను. ఏమైందిరా? కాళ్ళు పట్టడం మానేశారు? ఆ అరుపులేమిటి? నాకు నిద్రాభంగం కలుగుతోందిరా. గురువుగారు, మీరు నిద్ర లేవద్దు, హాయిగా పడుకోండి. గురువుగారు, మీరు హాయిగా నిద్రపోండి. వాడి కాలం మా కాలం తేల్చుకుంటాం గురుగారు. అవును, మీరు హాయిగా నిద్రపోండి. హాయిగా నిద్రపోండి గురుగారు. వాడి కాలేమిటి, నీ కాలేమిట్రా? నేను చెప్తాను గురువుగారు. భరణి ఈ మధ్య నాతో బాగా గొడవ పడుతున్నాడు. అవేం మాటలరా? పడటం లేదా? మీరిద్దరూ నా దగ్గర శిష్యరికం చేస్తున్నారు. మీరిద్దరూ నా దగ్గర ఉండి లోకజ్ఞానం నేర్చుకోవాలే తప్ప ఈ ఈర్ష్యలు ద్వేషాలు ఎందుకురా? భరణి ఒక్కడే మీకు ప్రియమైన శిష్యుడట. మీరందరూ నాకు శిష్యులేరా? ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే తేడా లేదు. అవును, నా కాలు నీ కాలు అంటున్నారు, అదేమిటి? గురువుగారు, అశ్విని కృత్తిక ఒక కాలు, నేను భరణి ఒక కాలు మెల్లగా పట్టడం మొదలుపెట్టాం. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందిరా? అశ్విని కాలు పట్టడం ఆపేశాడు గురువు గారు. నేను రోహిణి కాలు పడుతున్నాం కాబట్టే మీరు సుఖ నిద్రపోయారు. అందుకని వాళ్ళు కాళ్ళు పడితే ఎంత, పట్టకపోతే ఎంత? అసలు ఆ కాలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఏమిటి? అందుకే ఆ కాలు నరికేస్తే మీరు సుఖంగా నిద్రపోవచ్చునని. ఏమిటి? నా కాలు నరికేస్తారా? నా కాలు నరికేస్తే నేను సుఖంగా నిద్రపోతానా? వాడి మాటలు వినకండి గురువుగారు. నేనే ఆ కాలును నరికి పారేస్తాను. మీ తెలివి తెల్లారినట్లే ఉంది. రేయ్, మనం ఏ పని చేసినా ఆ పని వల్ల ఇతరులకు హాని జరుగుతుందా, మేలు జరుగుతుందా అనే విషయం బాగా ఆలోచించాలని మీకు ఎన్నిసార్లు చెప్పానురా? చెప్పానా? గురువుగారు. మరి ఆ విషయం గుర్తుండి కూడా మీరిద్దరూ నా కాలు నరికేస్తానని పంతం పట్టం ఏమిట్రా? మీ కోపావేశాల వల్ల నాకు హానిరా. మీరు నిజంగా కాలు నరికే ఉంటే నా కొంప మునిగేది కదరా. క్షమించండి గురువుగారు. అశ్విని మీద ఉన్న కోపంతో వాడు పట్టే కాలుని నరికేద్దాం అనుకున్నాను గురువు గారు. అవును గురువుగారు, నేను అలాగే అనుకొని మీ కాలును నరికేద్దాము అనుకున్నాను. మనం ఎప్పుడూ ఆవేశపడకూడదురా. మనం ఏ పని చేసినా ఇతరులకు హాని జరగకూడదు. సాధ్యమైనంత వరకు తోటి వారికి మేలు జరిగేలా చూడాలి. అర్థమైందా? అర్థమైంది గురువుగారు. అయ్యో అయ్యో, ఇక్కడ పావు చచ్చిపడుందండి. పాము చచ్చిపడిందా? అరే, చిత్రంగా ఉందే. ఆ పాము ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా చచ్చింది? ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చి చచ్చినా మీ ప్రాణానికి ఏమీ ఉప్పు జరగలేదు. అది చాలు. గురువుగారు, ఇందాక భరణి చేతిలో నుంచి కత్తి లాక్కొని వీడటు విసిరేశాడు గట్టిగా. గురువు గారు, ఇందాక అశ్విని చేతిలో నుంచి కర్రను లాక్కొని రోహిణి అటు విసిరేశాడు గురువు గారు. కర్రేమిటి, కత్తేమిటి, విసిరేయడం ఏమిట్రా? ఈ పాముని మీరు చంపలేదా? అసలు మేము పామును చూడనే లేదు. ఏమిటండి ఈ విచిత్రం? నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ఏం జరిగింది అంటే, నేను వీళ్ళని పిలిపించి కాళ్ళు పట్టమని చెప్పాను. వీళ్ళిద్దరూ ఈ కాలు, వీళ్ళిద్దరూ ఈ కాలు,
నెమ్మదిగా పడుతుంటే నేను హాయిగా నిద్రపోయాను. మధ్యలో అశ్వినికి భరణికి గొడవ వచ్చింది. దాంతో నా కాలు మంచిది అంటే నీ కాలు మంచిది కాదు అని ఆవేశంతో నీ కాలు నరికేస్తాను అంటూ ఆవేశంతో ఒకరు కత్తి ఒకరు కర్ర తెచ్చారు. ఆవేశంతో అడ్డుకుని ఒకరి చేతిలో నుంచి మరొకరు కత్తి కర్ర లాక్కొని అలా మూలన పారేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పాము కత్తి కర్ర తగిలి చచ్చి పడింది. అదెర్రా జరిగింది. జరిగింది ఇదా? పోనీలేండి, ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. జరగబోయే ప్రమాదం నుండి అనుకోకుండా జరిగిన మీ పోట్లాట వల్ల తప్పించుకున్నాం. కానీ అంతకుముందు మీ కోపావేశాలు మాత్రం అర్థం లేనివి. ఇలాంటివి మరొకసారి జరగకుండా జాగ్రత్త పడాలి. అలాగే గురువుగారు.